నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హాంద్రీనివా కాలువ విస్తరణ లైనింగ్ పనులను పరిశీలించి పురోగతిపై అధికారులతో చర్చ. పెందుర్తి ప్రభుత్వ కళాశాలలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళా. యువత జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన హోంమంత్రి అనిత. ఆర్కే బీచ్ తీర ప్రాంతాన్ని సందర్శించి బీచ్ క్లీనింగ్ వాహనాన్ని నడిపిన నగర మేయర్ పీలా శ్రీనివాస్ విశాఖ నగరాన్ని అందాల నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడి. కపరాడ బాపూజీ నగర్ 1లో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ దుర్గా నూకాంబిక సమేత కాశీ విశ్వేశ్వర ఆలయ కలశ స్థాపన. అనంతపురం జిల్లా దాయాపురంలో హాంద్రీనివా సుజల స్రవంతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాంద్రీనివా పనులపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. కిలోమీటర్ల మేర సాగుతున్న పనులను డ్రోన్ ద్వారా పరిశీలించారు. ప్రోగ్రామింగ్ ద్వారా రోజు ఎంత మేర పనులు చేశారో డ్రోన్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. 4 ఏజెన్సీల ద్వారా పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం వివరించారు. ఇటీవల 4 సార్లు వర్షాలు కురవడంతో పనులకు కొంతమేర ఆటంకం ఏర్పడిందని తెలుపగా ఇకపై వేగంగా పనులు సాగించాలని సీఎం సూచించారు. నిర్దేశిత కాలానికి ఎట్టి పరిస్థితిలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. దగ్గర 29 సంవత్సరాలు అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ను ఒక్కసారి మనందరం ఆలోచిస్తే మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ. ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు, రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు బచావత్ అవార్డు ఉండేది. ఇక్కడుండే వాళ్ళకు చాలా మందికి తెలియకపోవచ్చు. కృష్ణా జలాలు ఆ బచావత్ అవార్డు ప్రకారం నేరుగా అలొకేషన్ ఎక్కడుంటే అక్కడే ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు క్షుణ్ణంగా పరిశీలించి మిగులు జలాలు వాడుకునే శక్తి అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉందని నిర్ణయించి అందులో భాగంగానే హంద్రీనివా, నగిరి గాలేరు, తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. నాడు పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, అందులో భాగంగానే ఇటువంటి మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం భారీ మెగా జాబ్ మేళా నిర్వహించారు. హోంమంత్రి వంగల్పూడి అనిత, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, మేయర్ పీలా శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొని జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు సూచించారు. మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడంతో వేలాది మంది యువకులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని నియోజకవర్గంలోని జాబ్ మేళా నిర్వహించి అర్హులందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
లాస్ట్ 5 years లోని కూడా జాబ్ మేళాలు పెట్టే పరిస్థితి కానీ, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలా మంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్తే మీకు ఇన్ని రోజులు ఇంత చదువుకుని డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్తోని బాధపడలేక, ఇంట్లో వాళ్ళు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో వెనకాల నుంచి ప్రెజర్ పెడుతుంటే వాళ్ళ బాధలు భరించలేక, ఆఖరికి కొన్ని సందర్భాల్లో చిన్న బెట్టింగ్ యాప్లు కూడా అలవాటు పడిపోయి గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విశాఖ రుషికొండ ప్రాంతంలో నిర్వీర్యమైన వాటర్ స్పోర్ట్స్ కు పూర్వ వైభవం చేకూరుస్తున్నామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. రుషికొండలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనాయింగ్ అండ్ కయాకింగ్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంపును శుక్రవారం ఆయన ప్రారంభించారు. తొలుత వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న డిఎస్ఏ ల్యాండ్ పరిశీలన అనంతరం కయాకింగ్ క్రీడాకారులతో కలిసి బోట్ రేసింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో మాట్లాడుతూ విశాఖ వేదికగా వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయాలని 2002లోనే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు భావించారని, తక్షణమే ఆచరణలో పెట్టడంతో పాటు 2019 వరకు సమర్థవంతంగా వాటర్ స్పోర్ట్స్ నిర్వహించామన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కారణంగా వాటర్ స్పోర్ట్స్ నిర్వీర్యమైందన్నారు. డిఎస్ఏ పరిధిలోని వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు కేటాయించిన స్థలాన్ని సైతం సైకో జగన్ కబ్జా చేసి ఆక్రమణలకు పాల్పడటం దారుణమన్నారు. కూటమి రాకతో వాటర్ స్పోర్ట్స్ కు పూర్వ వైభవం చేకూరుస్తున్నామన్నారు. విశాఖపట్నం మొదటి నుంచి, ఎందుకంటే విశాఖపట్నానికి సముద్రం అనేది గుండెకాయలాగా, ఈ పట్నం అభివృద్ధి చెందుతుందంటే మనకి దీని వల్లనే. దాంతో పాటు మొదట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2002 నేషనల్ గేమ్స్ పెట్టాలనుకున్నప్పుడు అన్ని డిసిప్లిన్స్ హైదరాబాద్లోనే కాకుండా విశాఖపట్నంలో కూడా వాటర్ గేమ్స్ సంబంధించి విశాఖపట్నంలో పెట్టాలని ఆ రోజు ఇక్కడ మనం ఏదైతే రుషికొండ ఈ ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం. తర్వాత ఇక్కడ ఎందుకంటే మత్స్యకారు పిల్లలు కూడా బై బాన్ వాళ్ళకి దీని మీద మంచి హోల్డ్ ఉండి వాళ్ళని కానీ ఎంకరేజ్ చేయగలిగితే ఖచ్చితంగా పిల్లలు ఈ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు, అరకు, అదేవిధంగా అనకాపల్లి ఈ ప్రాంతాలంతా మీరు మెంటల్గా ఫిజికల్గా కూడా సముద్ర ఆధారితంగా మీరు ఎలా ఉంటారనేది అందరికి తెలుసు. మీకు కానీ ఈ స్పోర్ట్స్లో కానీ మీకు ఎంకరేజ్ అందితే ఖచ్చితంగా మీరు ది బెస్ట్ ప్లేయర్స్ అవుతారనే ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత నిర్వహణ జరుగుతోంది. విశాఖలో అన్ని రకాల క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. క్రీడల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం మరియు వివిధ క్రీడా సంఘాల సమన్వయం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వేసవి క్రీడా శిబిరాలు, క్రీడారంగ అభివృద్ధి గురించి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, విఎంఆర్డీఏ కమిషనర్ కె విశ్వనాథులతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. క్రీడా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో క్రీడల అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. విశాఖను క్రీడా, పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా మలిచేందుకు ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చొరవతోనే ఆంధ్రప్రదేశ్లోని క్రీడా విభాగంలో 3% రిజర్వేషన్ కల్పించడం జరిగిందని, ఇది క్రీడల అభివృద్ధికి ఒక గొప్ప ముందడుగని కొనియాడారు. చంద్రబాబు గారు మీలో ఒకరు, అదేవిధంగా మొదటి నుంచి స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలి, అదేవిధంగా స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలని చెప్పి మొదటి నుంచి నాకు సలహాలు సూచనలు ఇస్తూ శాసనసభ్యులుగా కాకుండా స్పోర్ట్స్ అభివృద్ధిలో భాగస్వామ్యం అన్నగారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముందరున్న అధికారులకు, అసోసియేషన్ వారికి, ఫెడరేషన్ వారికి, ఒలింపిక్ అసోసియేషన్ వారికి, కోచెస్కి, రెఫరీస్కి, ఇంకెవరైతే దీంట్లో భాగస్వాములైన పీఈటీలు కావచ్చు, ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నేవీ కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి. శాప్, జీవీఎంసీ కాకుండా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఆఫ్ ది సిటీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ కూడా వాడుకునేవాళ్ళు. వారు కానీ, గుడా కానీ, నేవీ కానీ, పోర్ట్ కానీ, రైల్వేస్ కానీ, ఇట్లాంటి అన్ని కూడా మెయిన్ సిటీ కావడం వల్ల మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాడుకుని అన్ని అసోసియేషన్స్ కూడా మాక్సిమం
అథ్లెట్స్ తయారు చేసే పనిలో ఉండటం. దాయాది దేశానికి కేంద్ర ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పడం పట్ల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్పై మన సైన్యం దాడి చేసి పాక్కు బుద్ధి చెప్పడం పట్ల ఆనందం వెలిబుచ్చారు. ఏబీవీపీ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జాతీయ పతాకాలు చేతబూని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మన సైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారన్నారు. పాకిస్తాన్ వక్రబుద్ధిని ఎండగట్టారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మన దేశంలోకి పంపిస్తూ అలజడి సృష్టిస్తుందని మండిపడ్డారు. పాకిస్తాన్ కు బుద్ధి వచ్చేలా దాడి చేసి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఎంతో సమన్వయం పాటిస్తున్నప్పటికీ పాకిస్తాన్ రెచ్చిపోవడాన్ని ప్రసాద్ ఖండించారు. దేశం కోసం సేవ చేసేందుకు ఏబీవీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. మొన్న పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాది దాడులు ఎవరైతే 28 మంది చనిపోవడం జరిగింది. అదైతే మనం ఆ తర్వాత తీసుకునే భారతదేశం ఏదైతే మన యొక్క ఇండియన్ ఆర్మీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాత దాదాపు ఉగ్రవాద దాడులు స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాల్లో 9 స్థలాల్లో మనం దాడి చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో మరింత ఏదైతే యుద్ధం ఏదైతే ఉందో దాని మరింత తీవ్రంగా జరిగే విధంగా ఉంది. కాబట్టి ఏదైతే రాబోయే రోజుల్లో ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియాలో నుంచి వెళ్ళవలసిందిగా కఠినంగా వార్నింగ్ ఇస్తూ అదేవిధంగా ఈ దేశం అమాయక గిరిజనులను నకిలీ నోట్లు రైస్ పుల్లింగ్ కాయిన్ పేరుట మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను నర్సీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ కేసు వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావుకి వచ్చిన సమాచారం మేరకు ఆధ్వర్యంలో రూరల్ సిఐ రేవతమ్మకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు నెల్లిమెట్ట జంక్షన్ సమీపంలోని బుచ్చంపేట వైపు వెళ్లే రహదారిలోని రాతి పనుకు వద్ద వారి వద్ద నుండి సుజుకి సెలెరియో కారులో వెళ్తున్న 5 అనుమానితులను గుర్తించామని తెలిపారు. తమ సిబ్బంది రైడ్లో 3 వ్యక్తులు పట్టుబడగా మరో 2 అనుమానితులు పోలీసులను చూసి పరారయ్యారని చెప్పారు. పట్టుబడిన 3 అనుమానితుల వద్ద నుంచి 2,60,000 రూపాయల విలువైన అసలు కరెన్సీ, 10 లక్షల రూపాయల నకిలీ నోట్లను, సుజుకి సెలెరియో కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని రేవతమ్మ తెలిపారు. వీళ్ళు కూడా అందులో ఈ గ్యాంగ్లో ఒక టీం ఏమిటంటే ఆ కాయిన్ ఆక్షన్ వేస్తారండి. ఆక్షన్ వేసి ఒక ఆక్షన్లో వాళ్ళకి పోటీ పెట్టి జెన్యున్ నోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ జెన్యున్ నోట్లే మంచి ఈ కాయిన్ ఇప్పుడు ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో అతని మీద 5 కేసులు ఉన్నాయి. అతను నేటివ్ ఆఫ్ అరకులో 4 కేసులు, ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి. ఆయన ఈ కాయిన్ వీడియోగ్రాఫ్ చూపించి డబ్బులేమంచు గుంజుతుంటాడండి. బయట వాళ్ళు ఏదైతే జెన్యున్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి. 50% కేవలము గిరిజనులకి మభ్య పెట్టాలనే ఉద్దేశము. ప్లస్ ఆ నోట్లు కూడా చూస్తే మనం కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు అయితే తప్ప కానీ ఈ నోట్లు జెన్యున్ అనేది కూడా మనము ఇది ఈ నోట్లని తెలియదు. ఈ నోట్లకే వచ్చి ఒరిజినల్ నోటు పైన ఇంకొక ఒరిజినల్ నోటు పెట్టి చూపిస్తారండి. విశాఖ నగర పరిశుభ్రతకు సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ యంత్రాన్ని స్వయంగా నడిపి వాటి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఎంతో సుందరమైన విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. అలాగే విశాఖను విశాలమైన సాగర తీరం ఉందని, ఎంతో మంది పర్యాటకులు సందర్శకులు విశాఖ నగరానికి వస్తూ ఉంటారని, వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు విశాఖ సాగర తీరాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు సూచించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ యంత్రంతో శుభ్రం చేసి వాహనాల పనితీరుని విధానాన్ని పరిశీలించడంతో పాటు స్వయంగా బీచింగ్ క్లీనింగ్ వాహనాన్ని మేయర్ నడిపారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు. పాఠశాల విద్యా ఉపాధ్యాయుల సమస్యలపై ఏపీటీఎఫ్ నేతలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ
పాఠశాల విద్యను అందరికీ అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. పాఠశాల విద్యను చిన్నభిన్నం చేయవద్దని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారనే నెపంతో కొన్ని పాఠశాలలను రద్దు చేయడం, మరికొన్నిటిని విలీనం చేయడం తగదన్నారు. పాఠశాల హై స్కూల్ విద్య విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా నేడు పాఠశాల విద్య వేలాది మంది విద్యార్థులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నేతలు సిహెచ్ అప్పలనాయుడు, గణపతి, ఉషారాణి, వెంకట్రావు, పివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 117 జీవోని పాత గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఈ కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయకపోగా 9 రకాల పాఠశాలలు పెట్టి ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి అసలు ప్రభుత్వ పాఠశాలలు లేకుండా చేస్తున్నాయి. ఒక ఊరిలో ఎలిమెంటరీ స్కూల్ తీసివేసి హై స్కూల్లో కలపడము, రకరకాల విధానాలు మాకే క్లారిటీ లేదు, వాళ్ళకి క్లారిటీ లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో రకరకాలైన మార్పులు చేసి ఉన్నత విద్య ఒక రకంగా, ప్రాథమిక విద్య ఒక రకంగా, యూపీ ఒక విధంగా వాళ్ళు ఏమేమో ఆలోచన చేస్తున్నారో మాకు కూడా తెలియని ఆలోచనలు చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్ని మొత్తం పాడు చేసే పద్ధతిలో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం వల్ల పిల్లలు జాయిన్ అవ్వకపోగా ఇంకా అమితమైన నష్టం చేకూరుతుంది గవర్నమెంట్ స్కూల్స్కి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా 2వ దశ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాలని నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని వీళ్ళు పరోక్షంగా కొనసాగిస్తున్నారనేటువంటి ఒక భావనలో అయితే మేము ఉన్నాము. జీవో 117 వల్ల ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. 3-4 తరగతుల హై స్కూల్లో కలపడం వల్ల కొన్ని ఆవాస ప్రాంతాల్లో 1-2 తరగతి పిల్లలు కొద్ది మేరకు ఉన్నటువంటి వాళ్ళే జాయిన్ అయ్యారు తప్ప ఆ ఆవాస ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అక్క, తమ్ముడు, చెల్లి, అన్నయ్య హై స్కూల్స్కి వెళ్ళిపోతే చిన్నపిల్లలు వాళ్ళతో వెళ్ళి కలిసి చదువుకునే పరిస్థితిని పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించింది. మా డిమాండ్స్ ఏంటంటే సిపిఎస్, జిపిఎస్ విధానాలను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలి. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 117 జీవోని రద్దు చేస్తానని చెప్పింది. రద్దు అయితే జరిగింది, కానీ చాలా అశాస్త్రీయమైన పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా క్లోజ్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి 0 నమోదు పాఠశాలలు ఈరోజు చాలా వరకు ఎక్కువైపోయాయండి. భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు శ్రీ దుర్గా నూకాంబిక సమేత కాశీ విశ్వేశ్వర ఆలయ కమిటీ ప్రతినిధులు మక్కా గోవిందరెడ్డి, బి శేఖర్లు తెలిపారు. కప్పరాడ సమీపంలోని బాపూజీ నగర్ 1లో వెలిసిన శ్రీ దుర్గా నూకాంబిక సమేత కాశీ విశ్వేశ్వర ఆలయ కలశ స్థాపన, అమ్మవార్ల పునఃప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు మక్కా గోవిందరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల వేద మంత్రాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పై కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి, బి శేఖర్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆలయంలో భక్తులు మరిన్ని వసతులు కల్పించనున్నామని చెప్పారు. ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. శ్రీ దుర్గా నూకాంబిక అమ్మవారు, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు ఎస్ గంగాధర్రావు, మక్కా సుందర్రావు, బి శేఖర్, వై శ్రీను, రాజు, కె శివ, స్థానిక యూత్, గ్రామ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ బాబూజీ నగర్ కంజరపాలెం హైవే కప్పరాడు జంక్షన్లో ఒక దుర్గా నూకాంబిక అనే గుడి మేము స్థాపించాము. గతం ఒక 7 సంవత్సరాలు పెట్టి ఆ గుడిని బాగా చిన్న గుడి నుంచి ఒక చెట్టు పక్కన పెట్టి దాన్ని తీసుకొచ్చి ఇంతవరకు చేసుకొచ్చాం. ఈరోజు మా గ్రామంలో కుర్రాళ్ళు కానీ, పెద్దలు కానీ, గ్రామ ప్రెసిడెంట్లు కానీ అందరూ కలిపి ఈ గుడి స్థాపించాము. ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం ఒకటి స్థాపించాము. ఈ గ్రామ ప్రాంతంలో కప్పరాడు జంక్షన్లో గ్రామం హైవే దాటి వెళ్ళాలి, కానీ హైవేకి వెళ్ళకుండా ఈరోజు ఇక్కడ మేము ఇది స్థాపించామంటే ఈ కొండ ప్రాంతంలో అందరూ కూడా మా యొక్క గుడికి వస్తారు, సహస్రం చేస్తారని చెప్పి వాళ్ళకి కూడా మేము చెప్పడం జరిగింది. మాకు ఈ గుడి కట్టిన వల్ల మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కూడా అందరూ ఆనందపడుతున్నారు.
కొండ ప్రాంతం మూల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా పనిచేశారండి. ఈరోజు మాకు అందరికీ చాలా సంతోషం అనిపించింది. బాపూజీ యువజన సేవా సంఘం శ్రీ దుర్గా నౌకాంబిక అమ్మవారి సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం ఈరోజు నూతనంగా ప్రారంభించబడింది. అయితే చాలా కాలం నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మవార్లు ఇద్దరు కూడా ఇక్కడ వెళ్ళడం, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము పూజ అటు చేయడం, వెనకతల చెట్టు దగ్గర అమ్మవార్లు నెలకొల్పబడి గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము పూజా కార్యక్రమాలు అటు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అయితే మా ఏరియాలో ఉన్న చాలామంది ధన సహాయంతో ఈ నూతనంగా ఆలయాలు కట్టించి అమ్మవార్లకి ప్రాణ ప్రతిష్టాపన చేసాం. అలాగే మన శివాలయం కూడా నూతనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ఈరోజు చొక్కాకుల వెంకటరావు గారు, అలాగే మన నార్త్ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు రాలేకపోయారు, కేకే రాజు గారు, అలాగే అందరూ కూడా మా గుడికి సహాయ సహకారాలు అందించారు. అలాగే ముఖ్యంగా మా గ్రామ ప్రజలు, మా మహిళా మండలి, నెక్స్ట్ యూత్ కుర్రాళ్ళు అందరూ కోఆపరేషన్ తోటి ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోఆపరేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన దుర్గా నౌకాంబిక సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయ కమిటీ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ దుర్గా నౌకాంబిక సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ప్రాణప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ, కలశ స్థాపన కూడా జరగబడింది. కావున ఇక్కడి నుంచి ప్రజలందరికీ అందుబాటులో గ్రామ ప్రజలు అన్ని వేళలా చూస్తారని అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఇక నుంచి గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నా శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. ఈ ధర్నాలో ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ తమ సమస్యలను ఎన్నో మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగామని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించి తమ ఆందోళనకు తెరదించాలన్నారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వారు జాతీయ పతాకాలు చేతపెట్టి భారత సైన్యానికి తమ సంఘీభావాన్ని తెలిపారు. థింగ్ వచ్చేసి రెగ్యులరైజేషన్. ఈ గవర్నమెంట్ జాబ్ అన్నాక ఏంటంటే ప్రజల దృష్టిలో సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సెటిల్మెంట్ అంటారండి. కానీ మా దగ్గరకు వచ్చేసరికి అలా ఉండట్లేదు. ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి బాండ్ సబ్మిట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఏ టైంలో టర్మినేట్ చేస్తారనే టెన్షన్ తప్ప ఇంకేం లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఈపీఎఫ్ఓ నార్మల్ కామన్ పీపుల్ ఎవరు చూసుకున్న అట్లీస్ట్ మాల్ కానీ రెస్టారెంట్ కానీ ఈవెన్ హోటల్స్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈపీఎఫ్ఓ అనేది కట్ అవుతుంది. అది జాబ్ నుంచి వాళ్ళకి వచ్చే ఒక ప్రొటెక్షన్. ఆ పర్టికులర్ ఏరియాలో కానీ అక్కడ ఎవరికైనా వాళ్ళకి ఏమైనా అయితే ఆ పిఎఫ్ అనేది కట్ అవుతుంది అనే ఒక ధైర్యం ఉంటుంది. కానీ మాకు అలాంటిది కూడా ఏం లేదు. ఒకప్పుడు కట్టే పిఎఫ్ను కూడా ఇప్పుడు కట్ చేయటం లేదు. సో అది కూడా తిరిగి పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇన్సెంటివ్స్, పెండింగ్ ఇన్సెంటివ్స్ అండి. మాకు ఇన్సెంటివ్స్ శాలరీ 25,000 అండ్ ఇన్సెంటివ్స్ 15,000. గవర్నమెంట్ ప్రకారంగా మాకు ఇన్సెంటివ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారంటే కొన్ని టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేసి ఆ టార్గెట్స్ రీచ్ అయితేనే ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము టార్గెట్స్ ఎలా రీచ్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి 7,500 11,000 అన్నది పే చేస్తున్నారు. మేము పని చేస్తేనే ఇన్సెంటివ్స్ ఇస్తామని అంటున్నారు. కానీ 9 months నుంచి ఇన్సెంటివ్స్ అనేవి లేవు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్టింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఆక్రమిత భూమిలో నిర్మాణాలు చేపట్టిన శారదాపీఠంపై 8 వారాలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పెందుర్తి తహసీల్దార్ ఎం ఆనంద్ కుమార్ ను ప్రశ్నించారు. అంతకుముందు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే పంచకర్ల, మేయర్ పీలా శ్రీనివాస్ కు పరిస్థితిని బివి రామ్ వివరించారు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. పెందుర్తిలోని ఆక్రమిత భూముల్లో శారదాపీఠం అక్రమ నిర్మాణాలకు సంబంధించి తను పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే అన్నారు. ఈ క్రమంలోనే మార్చి 23వ తేదీన తహసీల్దార్ ఆనంద్ కుమార్ ను కలిసినప్పుడు శారదాపీఠం ప్రతినిధులు 4 వారాల గడువు కోరారని, అందుకే పీఠంలోని అక్రమ నిర్మాణాలను కూల్చలేదని తహసీల్దార్ సమాధానం చెప్పారన్నారు. అయితే ఇప్పటికీ 8 వారాలు పైగా గడుస్తున్నా ఎందుకు శారదాపీఠం అక్రమ కట్టడాలు కూల్చలేదని ప్రశ్నించామన్నారు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ తెలియజేశారన్నారు. నేడు పెందుర్తి పర్యటనలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారిని, అలాగే పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారిని, అలాగే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారిని, అలాగే పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ కట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, తెలుగు శక్తి గత సంవత్సరం అక్టోబర్లో కలెక్టర్ గారికి రిపోర్ట్స్ ఇచ్చాం. ఏమనగా శారదాపీఠం భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేస్తూ ఇచ్చాం. అది నేటి వరకు కూడా ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ఆల్రెడీ గతంలో తహసీల్దార్ గారు కూడా భూమి కబ్జా గురైందని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారని చెప్పి మేము ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దీని వెనక్కి ఎవరిని అడుగుతున్నారు, ఎవరు ఏ టీడీపీ నాయకులు కాపాడుతున్నారు అడుగుతున్నారు. దేశీయ విత్తనాలతో పండే పంటలే ఆరోగ్యకరమని గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు. ఈ సందర్భంగా పౌర గ్రంథాలయంలో వరి కంకుల గుత్తులు, తోరణాలు తయారు చేయడం మీద శిక్షణ, విత్తనాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు 130 రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. దేశీయ విత్తనాల సేకరణ, పునరుత్పత్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మన పొట్ట చెత్తబుట్ట కాదని ఆరోగ్యకరమైన ఆహారం భుజించాలని కోరారు. దేశంలో 10,000 సంవత్సరాల క్రితం నుంచి విత్తనాలు దాచుకుంటూ వస్తున్న వారి వద్దకు వెళ్లి ఈ దేశీయ విత్తనాలు సేకరించడం జరుగుతుంది అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బయోడైవర్సిటీ బోర్డు రీజనల్ ఎగ్జిక్యూటివ్ జానకిరావు, జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రతినిధులు దివ్య, ప్రమీల, మంగరాజు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా గ్రీన్ క్లైమేట్ ఎన్జీ వారు మరియు సిటీజీ వనమాలి వారు సంయుక్తంగా కలిసి ఈ ఏదైతే పక్షుల్ని రక్షించాలి, అలాగే పిచ్చుక గూళ్ళు, పిచ్చుకలకి ధాన్యం కుచ్చులు ఏర్పాటు చేయాలి, ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి వద్దనే అవేర్నెస్ కల్పిస్తామండి. దానిలో భాగంగా ప్రతి ఏరియాలో కూడా మేము ఈ ఏదైతే పిచ్చుకలకి ధాన్యం కుచ్చులు అల్లడం, అలాగే పిచ్చుకలకి గూళ్ళు ఏర్పాటు చేయడం, వాటి మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే దేశీ విత్తనాల్ని మనం సంరక్షించుకోవాలి, మన దేశీ విత్తనాల్ని మనం కాపాడుకోవాలి. రానున్న రోజుల్లో అన్నీ కూడా విత్తనమే లేకుండా తయారు చేసే కల్చర్ వస్తుందండి. నేను ఇక్కడికి రావడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. ఒకటి 70-80 రకాల దేశీయ విత్తనాలు, ఇండిజినస్ సీడ్స్ ఉంటాయని, అవి ఇంత డిస్ప్లేలో పెడతారని అసలు ఇప్పటిదాకా ఎక్కడ నేను ఇది చూడలేదు. బయాలజీ టీచర్గా నేను ఫస్ట్ టైం చాలా రకాల సీడ్స్ ఇక్కడ నేను చూస్తున్నాను. నెక్స్ట్ వరి చేనులు అంటే పిచ్చుకలకి ఫీడ్ తయారు చేయడం, అది ఎలాగ డిస్ప్లే చేయాలి ఇంటి ముందు, ప్రతి ఇంటి ముందు పెట్టి పిచ్చుకల్ని ఎంకరేజ్ చేయడం, అది కూడా నేర్పిస్తున్నారు. అది కూడా నేర్చుకున్నాను. అతి త్వరలో మా స్కూల్లో ఈ ప్రోగ్రాం మళ్ళీ రత్నం సారు. దేశోద్ధరక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం, త్యాగం, దేశభక్తి నేటి తరానికి ఆదర్శనీయమని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రామ్జీ అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం ఎలకుర్రలో విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ స్థాయి విశ్వదాత అవార్డును విశాఖపట్నంకు చెందిన సీనియర్ పాత్రికేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనిబాబుకు వీసీ రామ్జీ, పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజాలు చేతుల మీదుగా ప్రదానం చేశారు. వేద మంత్రాల నడుమ ఘనంగా సత్కరించి విశ్వదాత అవార్డును నగదు ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వీసీ కూన రామ్జీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాలు మాట్లాడుతూ
స్వాతంత్ర ఉద్యమ కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గాంధీజీ అడుగుజాడల్లో నడిచారన్నారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షులు కాశీనాథుని నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతటి మహోన్నత వ్యక్తి పేరిట ప్రతి ఏటా విశ్వదాత అవార్డు అందిస్తున్నామన్నారు. ఈ అవార్డును ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులకు అందించామని ఈ ఏడాది జర్నలిజం సేవా రంగంలో విశాఖపట్నం జిల్లా సింహాచలం గ్రామంకు చెందిన గంట్ల శ్రీనిబాబుకు ఈ అవార్డును ప్రదానం చేయడం సంతోషం కలిగిస్తుంది అన్నారు. మాది సింహాచలం స్వగ్రామం. నేను పాత్రికేయ వృత్తిలోకి వచ్చి దాదాపు 29 సంవత్సరాలు అయింది. అత్యధికంగా ఆంధ్రజ్యోతిలో 16 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది డిప్యూటీ చీఫ్ రిపోర్టర్గా. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు చూస్తుంటాను. నేను సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా, ప్రత్యేక ఆహ్వానితులుగా, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ట్రస్టీగా, విశాఖ విమానాశ్రయ సలహా మండలి సభ్యులుగా, నేవల్ డాక్టర్ గౌరవ అధ్యక్షులుగా అనేక పదవుల్లో ఉన్నాను. అలాగే నేను రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు 2016లో చంద్రబాబు నాయుడు గారు, 2018లో చంద్రబాబు నాయుడు గారు, 2019లో తెలంగాణ ప్రభుత్వం జాతీయ అవార్డులు కూడా స్వీకరించాను. ప్రత్యేకంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హాంద్రినివా కాల్వ విస్తరణ లైనింగ్ పనులను పరిశీలించి పురోగతిపై అధికారులతో చర్చ. పెందుర్తి ప్రభుత్వ కళాశాలలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళా. యువత జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన హోంమంత్రి అనిత. ఆర్కే బీచ్ తీర ప్రాంతాన్ని సందర్శించి బీచ్ క్లీనింగ్ వాహనాన్ని నడిపిన నగర మేయర్ పీలా శ్రీనివాస్ విశాఖ నగరాన్ని అందాల నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడి. కపరాడ బాపూజీ నగర్ 1లో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ దుర్గా నూకాంబిక సమేత కాశీ విశ్వేశ్వర ఆలయ కలశ స్థాపన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.